హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా టెర్రస్ గార్డెన్ మీద ఉన్నటువంటి ఈ మొక్కల్ని చూడండి, చూపిస్తాను. ఈ వెజ్జెస్ని కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజున మరి మేము సరిగ్గా మొక్కలు పట్టించుకోవడం లేదు. ఈ మధ్యలో సరిగ్గా వాటరింగ్ చేయట్లేదు కూడాను. ఎందుకంటే మరి కొంచెం మేము నిర్లక్ష్యం చేసాం. ఈ ఎండలకి కొంత చాలా ఎండిపోయినాయి అన్నమాట. చూడండి, ఈ హార్వెస్ట్ అంతా మీకు చూపిస్తాను అన్నమాట. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ టెర్రస్ గార్డెన్ అనేటువంటి మొక్కలు ఇదివరకు అయితే చక్కగా మరి మేము చూసేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఈ మధ్యన కొంచెం పట్టించుకోవడం లేదు. దాంతో కొంత మొక్కలు ఎండిపోయినట్టుగా అయిందన్నమాట. దాంతోపాటు ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి కదా, బాగా ఎండలు కాస్తున్నాయి ఈ ప్రాంతంలో ఈ ఎల్నినో ప్రభావం వల్ల. కాబట్టి మేము ఈ మొక్కల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ కొంత హార్వెస్ట్ వచ్చిందనమాట. ఈ హార్వెస్ట్ని ఈరోజు చేస్తున్నాము. ఈ చక్కని ఈ వంకాయలు ఎంతవరకు ఎత్తుతాయి, ఇంకా ఎదగవు అనమాట. చిన్న చిన్న వంకాయలు. ఇది మన గుత్తి వంకాయ కూర వండుకోవడానికి బాగుంటాయి. కాబట్టి ఇలాంటి వంకాయలన్నీ కోసి మీకు గుత్తి వంకాయ కూర వండి చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న వంకాయలు చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎటువంటి మందులు వేయనటువంటి పంట అన్నమాట. ఇది ఆర్గానిక్. ఈ వండుకు తింటుంటే మరి చాలా అమోఘమైన రుచి వస్తాయి అన్నమాట. ఇవి కూడా కోసేయి, చాలా వరకు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పిందులు కాదు, ఇంతే. అక్కడ చూడండి, నిమ్మకాయ. ఒక్క నిమ్మకాయ కాసింది చిన్న చెట్టుకి, చూసారా? మొన్నే తోటకూర విత్తనాలు వేసాను. ఇలా ఏపుగా పెరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనము చక్కగా నీట్గా తీసేసుకుంటే బాగుంటుంది అనమాట. చక్కగా చూసారా తోటకూర. గోంగూర కూడా వద్దాం. గోంగూర కూడా కోస్తూ ఉంటాం. గోంగూర కూడా కోసాం అన్నమాట. చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా టెర్రస్ గార్డెన్ మీద కాసిన వంకాయలు అనమాట. గుత్తి వంకాయ కూర వండి చూపిస్తాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆర్గానిక్ ఇవంతా కూడా, ఎటువంటి మందులు వేయనటువంటి పంట అనమాట. చూడండి. అలాగే గోంగూర కూడా మేము మొక్కలతో సహా పీకేసాను. మళ్ళీ ఆకులు మీకు చూపిద్దామని మళ్ళీ ఆకులు తెంపేసి మరి మొక్కలు మళ్ళీ పాతేస్తుంది అన్నమాట. ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పులో వేసుకుంటే.
చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు వీడియో అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కూర వండటానికి మరి ప్రారంభించనమాట. చక్కగా మసాలాలు కూరాము వంకాయల్లో. ఆ వంకాయ నూనెలో మగ్గుతుందనమాట. చక్కగా మగ్గాక ఏం చేయాలంటే వాటర్ పోయాలి. వాటర్ పోసి అలా ఉడికించాలి కాసేపు అలా ఉడికిస్తే చక్కగా మరి ఉడుకుతుందనమాట. ఈ టైంలో మరి దించేసుకోవచ్చు. తర్వాత దీనికి సైడ్ డిష్ ఏంటంటే మరి ఏదో ఒకటి ఉండాలి కదా మరి. అలాగే దానికి సైడ్ డిష్గా నేను ఇలా ఉల్లిపాయలు అవి వేసి మజ్జిగ చారు చేద్దామని ఈ పోపులు అవి వేపుతున్నాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసి చక్కగా ఆ మజ్జిగలో ఏం చేయాలంటే ఈ పోపు అంతా వేగిన పోపు అంతా వేసేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్